లవర్స్ ఇన్ సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుంది, మల్టీప్లెక్స్ ఎలా ఉంటుంది. నువ్వు మల్టీప్లెక్స్ లవర్ తీసుకెళ్ళావు అనుకో, క్లెవర్గా ఉండాలి. ఇంటర్వెల్ అవ్వగానే నేను డాల్డ్ పోసుకొస్తా అని చెప్పి కనిపించుకున్నాను. ఇంటర్వెల్ అవ్వగానే హే అయిపోయింది, స్టార్ట్ అయిపోయిందా అని చెప్పాలి. నేను ఒకరోజు దాని పేరేంటి ఏమాయ చేసే సినిమాకి వెళ్ళా. జగదాంబ లాస్ట్లో లవర్స్ వచ్చారు. అప్పుడు నేను 10వ తరగతే. ఈ హృదయం అని నాకు అర్థం కాల. ఏ హృదయం కరిగించి వెళ్ళకి ఆల్రెడీ కరిగిపోతుంది ఆ పిల్ల, మైనం కరిగినట్టు. నా మరో హృదయం అంటే తమ్ముడు, అది నిన్ను వదలదే. అది అసలు బాబోయ్, అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం 10th క్లాస్లో చూసి భయం వేస్తుంది నాకు. మన అమ్మాయి ఇలా ఉన్నారేంట్రా బాబు జనాలు అనుకున్నా. చాలామంది తెలియని విషయం ఏంటంటే కెమెరాస్ ఉంటాయి థియేటర్లో. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయిని మనం తీసుకెళ్ళాం అనుకోండి, నువ్వేదో ఊరికే మల్టీప్లెక్స్ కదా పాప్కార్న్ తింటావా అంటావు. ఆ అమ్మాయి ఎస్ అంది అనుకో, నువ్వు అక్కడే సిస్టర్ జోన్ చేయడం బెస్ట్. ఆ అమ్మాయిని అక్క ఇప్పుడే వస్తా అని చెప్పి సెకండ్ హాఫ్ కనిపించకూడదు. నువ్వు యాక్సిడెంట్ అయిందని చెప్పాలి మావాడు చెప్పినట్టు. కానీ అదే అమ్మాయి వద్దులే అందనుకో, ప్రేమించవచ్చు. అదే అమ్మాయి బుద్ధుందా, ఇక్కడ ఎంత కాస్ట్లీయో తెలుసా, ఎవడైనా ఇక్కడ కొనుక్కుంటాడా అనగానే శతమానం భవతి శతాయత్ పురుషచ్చతే, నీకు మొత్తం వాయిస్లలో మంత్రాలు యంత్రాలు మోగేస్తూ ఉంటాయి అనమాట. పెళ్లి చేసుకుంటే బెస్ట్. అసలు ఇంక గ్యాప్ లేదు, అక్కడే హ్యాక్ చేసుకుని ముద్దుపెట్టి ఇదే మన పెళ్ళి అని చెప్పాలి. ఎవడని కొంటాడు అక్కడ 2 సమోసాలు 90 రూపాయల. వీడేంటి ఆఫ్టర్ టికెట్ 200 ఉంటాయి బ్యాంక్ బ్యాలెన్స్. ఈడి 2 సమోసాలు తింటే సెకండ్ హాఫ్ ఏడుస్తూ చూడటానికి తప్ప ఏం ఉండదు. అదే ఈడు కొంచెం కడుపు ఆపుతానంటే వెళ్ళేటప్పుడు బీరు దాకా వెళ్ళొచ్చు అదే 200తో కింద. ఫ్యామిలీ కదా అని లేచాం. వాడు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ అంటే ముసిలిది, 2-3 పిల్లలు. వచ్చిన సినిమా ఏంటి బెల్ల బొమ్మాడి. పక్కన కిక్ సినిమా టికెట్లు దొరకలేదని చెప్పి బెల్లగా తీసుకొచ్చాడు. అది ఏ సర్టిఫికేటు అంటే ఏ సర్టిఫికేటు, ఏనా యువా యూ/, ఏనా ఏం చూడ్డు. టికెట్లు దొరకలా, ఈ సినిమాకి వెళ్ళిపోదాం. చంటోడు ఉన్నాడు అక్కడ, అడిగి అప్పుడు అర్థమే ఉంటుంది. నమిత అలాగ నీళ్ళల్లో తడుచుకొని బయటకు వస్తుంటే అమ్మని అమ్మ టాయిలెట్ కాదు దీంతో ఇంకా చాలా చేయొచ్చు అన్న. నువ్వు దీనికే వచ్చావు కదా, ఇందాడి నుంచి వెయిట్ చేస్తున్నా, డార్క్ పడట్లేదంటే వస్తే మెల్లగా. వాళ్ళు బొమ్మని ఇల్లు అంటే వాళ్ళ డాడీ ఈయన్ని చూస్తున్నాడు. ఈయన్ని ఇప్పుడు అనవసరంగా తీసుకొచ్చామేమో. పైగా ఏంటి ముందుకు కరెక్ట్ సీటింగ్, అది ఇలా కనిపిస్తుంది నడుము. పేరెంట్స్కి తెలియదు ఏ సినిమా తీసుకెళ్ళాలి, ఏ సినిమా. కొంతమంది అందరూ నవ్వుతున్నప్పుడు ఇది ఏడుస్తుంది, ఎందుకంటే అందరూ మామూలుగా నవ్వరు కదా, నవ్వుతారు, హిస్టరిక్గా నవ్వుతారు మనోళ్ళు. పాపం పిల్లడు ఈడేంటి ఈ పిల్లోడు పట్టుకొని ఒకడైతే సినిమా అంతా బయట ఉన్నాడు. లైట్ బాయ్కి ఆడికి తేడా లేదు. కూసేపు అయితే ఆడు చెప్పేలాగా ఉన్నారు ఆ సీటు అది. కానీ లైట్ బాయ్ గురించి చెప్పడం మర్చిపోయాను కదా, సింగిల్ స్క్రీన్స్లో ఆడి ఎక్కువసేపు ఉంచడు. అది దాని అర్థం ఏంటి, నువ్వు స్ట్రైట్గా వేసి అక్కడ కూర్చోను దేండ్రా బాబు, శతకోపం కూడా